నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సింహం స్నేహం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో సింహం నివసించేది. అది చాలా ముసలిదైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించేది. అందుకని తనలాగే ముసలిదైన చిరుతతో స్నేహం చేసింది. నువ్వు నేను ఇద్దరం ముసలి వాళ్ళమే, వేటాడలేకపోతున్నాం, ఆకలితో అలమటిస్తున్నాం, ఇద్దరం కలిసి వేటాడితే ఫలితం ఉంటుంది అని చెప్పింది. అందుకు సరేననింది చిరుత. ఓసారి ఓ జింకపిల్ల అటుగా వచ్చింది. సింహము చిరుత చెరో వైపు నుంచి వెళ్ళి జింకపిల్లని అటకాయించి పట్టేశాయి. తినే ముందు చిరుత, మిత్రమా, ఎంతైనా నేను నీకన్నా ఓ ఏడాది చిన్నదాన్ని, నేను ముందు తినడమే న్యాయమనింది. దానికి సింహము, అసలు కలిసి వేటాడాలన్న ఆలోచన నాదే, కనుక నేను తినడమే న్యాయమనింది. చిరుత, అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, నువ్వు ముందు తింటే నాకేముంచుతావు, అంతా తినేస్తావు అని కోప్పడింది. దానికి సింహం, లేదు మిత్రమా, ఇలా మనం పోట్లాడుకోవడం సరికాదు అంది. దానికి చిరుత, నీకెందుకు ఇవ్వాలి, నేనే మొత్తం తినేస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ గద్దించింది. సింహానికి మిత్రుడితో గొడవపడటం ఇష్టం లేదు. ఈ తతంగాన్ని మొత్తం చెట్టుచాటు నుంచి ఓ నక్క చూస్తోంది. రెండూ ముసలివే, ఎంతసేపు కొట్లాడుకుంటాయి, కాసేపటికి అలసిపోయి కూర్చుంటాయి అనుకుంది మనసులో. నిజంగానే ఆ రెండు ఆయాసంతో చెరవమూల కూర్చున్నాయి. ఈలోపు నక్క మెల్లగా అక్కడికి వెళ్ళి జింకపిల్లనెత్తుకుని పరుగు తీసుకుంది. పాపం చిరుత పరిగెత్తలేక అలాగే కూర్చుని చూడసాగింది. సింహం మాత్రం తన పంజాతో ఒక్కటిచ్చింది. నక్క జింక పిల్లను వదిలి పారిపోయింది. ఆ పిల్లని తీసుకెళ్ళి చిరుత ముందు పెట్టింది సింహం. మిత్రమా, మనం గొడవ పడితే మూడో వ్యక్తి లాభం పొందుతాడు. ఇదిగో, నువ్వే ముందు తిను, నువ్వు మిగిలించిందే నేను తింటాను అని చెప్పింది. చిరుత న్యాయంగా సగం తిని మిగతా సింహానికి ఇచ్చింది. ఆ రోజు నుంచి కొట్లాడుకోవడం మానేశాయి, స్నేహధర్మం పాటించాయి. సమాప్తం.